వెల్కమ్ టు మెగానెట్ టీవీ. ప్రజాక్షేత్రంలో నాయకుడు అనేవాడు గెలిచినప్పుడు నవ్వుతూ కనిపించాలి. కానీ ఇక్కడ గెలిపించిన రైతు మాత్రం కన్నీళ్లు పెడుతున్నాడు. ఇదే మాటను మాజీ మంత్రి బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తన స్టైల్లో ప్రభుత్వానికి చెప్పారు. సిద్దిపేట ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన కాంగ్రెస్ సర్కారుకు ఏకంగా 10 ప్రశ్నలు సంధించారు. నవ్విపోడు చేటంత సుఖం అన్నట్టుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. ఎన్నికల ముందు కొండంత ఆశలు చూపించారు. కట్ చేస్తే అధికారంలోకి వచ్చాక రైతులకు గోరంత సాయం కూడా చేయలేకపోతున్నారంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్పై నిప్పులు చెరిగారు. నాడు ఢిల్లీ వేదికగా వడ్ల కొనుగోళ్ల కోసం ధర్నాలు చేసిన కాంగ్రెస్ నేతలు నేడు ధాన్యం కొనుగోళ్ల నుంచి తప్పుకుంటూ రైతులను నడి రోడ్డుపై వదిలేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని పంటలను మద్దతు ధర కొనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనదు. కేంద్రం ఏ పంట కొనమంటే గదే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం అంటే రైతు డిక్లరేషన్ ను రాహుల్ గాంధీ జన్మదిన సాక్షిగా రేవంత్ రెడ్డి గారు బొందపెట్టారు. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఏమన్నారంటే ఎంతన్నా వడ్లు పండించండి, పండించిందంతా కొంటాం అని ఈయన కూడా చెప్పాడు. రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా వరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. కానీ నిన్న కేబినెట్ సమావేశం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? కేంద్రం చెప్పిందే కొంటాం, ఎంత కొనమంటే అంతే కొంటామన్నారు. ఇకపై కేంద్రం ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పి నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అంటే కేంద్రం ఎంఎస్పి నిర్ణయించిన పంటలు ఎంత కొనమంటే గంతే కొంటాము అంటుండు. ఇవ్వ దాన్ని నువ్వెందుకు? అసలు వరి వద్దు, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండంటూ రైతుల గొంతుకొస్తున్నారు. మరి ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం ఏమైనా భరోసా ఇచ్చిందా? ఎంత పంట పండితే అంత కొంటామని రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పారు. తీరా చూస్తే సన్నవడ్లకు బోనస్ ఇస్తామని ప్రచారం చేసి ఇప్పుడు కేంద్రం ప్రకటించిన ఎంఎస్పి ప్రకారమే కొంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తడిగుడ్డతో రైతుల గొంతు కోసిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఈ ప్రభుత్వం రైతులను దారుణాతి దారుణంగా మోసం చేసింది. తడిగుడ్డతో రైతుల గొంతు కోసింది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని రైతుల మీద మీకేమన్నా వీసమెత్తు ప్రేమ ఉన్నా, నిజంగా మీరు రైతు బిడ్డలైతే తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు రాష్ట్రంలో యూరియా కొరతపై కూడా హరీష్ రావు దుమ్మెత్తి పోశారు. ఎకరాకి 2 బస్తాలు యూరియా ఇస్తామంటే ఎలా? యూరియా ఇచ్చే తెలివి కూడా పాలనకు లేదా అని ప్రశ్నించారు. చాలినంత యూరియా ఇవ్వమని అడిగితే రైతులపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అంటే ఇలా ఎకరాకు 2 బస్తాలే యూరియా ఇస్తామంటే ఏంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు? ఇలా ఇంతమంది ఎంపీలను గెలిపించి రాష్ట్రంలో అధికారంలోకి ఇస్తే మీరు యూరియా ఇచ్చే తెలివి కూడా లేదా మీకు? కేసీఆర్ గారు ఉండగా ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ వచ్చి యూరియా వేసిపోయింది కదా. ఇలా యూరియా సరఫరాలో కూడా ఈ ప్రభుత్వం దారుణాతి దారుణంగా ఫెయిల్ అయిపోయింది. పోలీస్ స్టేషన్లలో పెట్టి అమ్ముడు, యాప్లు పెట్టుడు, యూరియా ఇవ్వమంటే రైతులను పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రవదలు పెడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. మక్కలు, జొన్నలు కేంద్రం కొనదు అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనదా? పెసర్లు, కందులు, సన్ఫ్లవర్ను కేవలం 25% కొంటామంటున్నారు. మరి మిగిలిన 75% పంటను రైతులు ఎవరికి అమ్ముకోవాలి? నమ్మించి మోసం చేసిన ఈ పాలకులను ఏమనాలి? రాష్ట్రంలో నమ్మకం లేని కేబినెట్ కొనసాగుతుందన్నారు. నేను నమ్మి, నీ ప్రభుత్వాన్ని నమ్మి 33 రకాల వెరైటీలను ఎవరికి దొరికింది వాళ్ళు తెచ్చి నార్లు పోసింది. ఇప్పుడు వాళ్ళు ఏం కావాలి? మొదలు చెప్పాలి కదా. నువ్వు నార్లు పోయక ముందు సగం మంది రైతులు వేరే రకం తెచ్చి నార్లు పోసింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? సమాధానం చెప్పండి. అంటే పూర్తి బాధ్యత రహిత్యంగా మీరు పనిచేస్తున్నారు. రైతులంటే, వ్యవసాయ శాఖ అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు. ఇక కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే రైతు డిక్లరేషన్ పై కూడా హరీష్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ జన్మదినం రోజునే ఆయన తెచ్చిన డిక్లరేషన్ కు కాంగ్రెస్ నేతలే బొందపెట్టారని ఎద్దేవా చేశారు. గత 5 నెలల్లో మృతి చెందిన 7,600 మంది రైతులకు రైతు బీమా డబ్బులు ఎందుకు పడలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టిండే రైతు బీమా ఆగలే, బరాబర్ పడుతుంది అన్నాడు. అయ్యా తుమ్మల గారు, రాష్ట్రంలో ఏ జిల్లాకు పోదాం చెప్పండి, మన ఇద్దరం పోదాం. లేదు మీరే మా సిద్దిపేటకి రండి, మిమ్మల్ని సాదరంగా స్వాగతిస్తాం. జనవరి నెల నుంచి ఈ రోజు వరకు రైతు బీమా ఆగిందా లేదా? సూటిగా అడుగుతున్నా. జనవరి నెల నుంచి
ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో చనిపోయిన 7,600 మంది రైతులకు ఎందుకు రైతు బీమా ఆగిందో చెప్పండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 రోజుల్లో రైతు బీమా డబ్బులు బయట కాలు పెట్టకుండా పైసలు పడ్డాయి. ఇవాళ 5 నెలలు 6 నెలల నుంచి ఎందుకు రైతు బీమా ఆగింది చెప్పండి. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కొనుగోళ్లు లేవు, బోనస్ ఇవ్వలేరు. కాంగ్రెస్ నేతలు రైతులపై విషం కక్కడం ఆపి రైతు లోకానికి చంపలేసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మరి హరీష్ రావు సంధించిన ఈ ప్రశ్నల అస్త్రాలకు అధికార పక్షం కాంగ్రెస్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.